1000 కాదు 2000 కోట్లు షూటింగ్ ప్రారంభం కాకముందే మహేష్ రాజమౌళి మూవీ సంచలన రికార్డ్. తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే సినిమాతో మన ఇండస్ట్రీని హాలీవుడ్ ని మించిపోయే రేంజ్ కి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ చిత్రంతో ఆస్కార్ అవార్డుని కొల్లగొట్టి హాలీవుడ్ దిగ్గజ దర్శకుల ప్రశంసలు అందుకున్న రాజమౌళి ఈసారి వసూళ్ల పరంగా కూడా టాలీవుడ్ నుంచి హాలీవుడ్ తో పోటీ పడనున్నాడు. గత ఏడాది నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. ఆ వసూళ్ల పరంగా కూడా హాలీవుడ్ తో పోటీ పడనుంది SSME 29. రచయిత విజేంద్ర ప్రసాద్ ఇప్పటికే స్క్రిప్ట్ ని సిద్ధం చేసేందుకు ఏడాదికి పైగా సమయం తీసుకున్న సంగతి కూడా విదితమే. స్క్రిప్ట్ సిద్ధమయ్యాక వర్క్ షాప్ ని ఏర్పాటు చేసి నటీనటులకు ట్రైనింగ్ ఇస్తున్నారు రాజమౌళి. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న మహేష్ బాబు ఈ సినిమాలో లుక్ కోసం చాలా కష్టపడినట్లుగా అయితే తెలుస్తుంది. చివరకు ప్రస్తుతం మనం చూస్తున్న మహేష్ బాబు లుక్ ఈ సినిమా కోసం సిద్ధం చేసినదే అని కూడా వార్తలు వస్తున్నాయి. పొడవాటి జుడ్డు గుబురు గడ్డంతో మహేష్ బాబు వేరే లెవెల్లో ఉన్నాడు ఇప్పుడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా కోయ భాష కూడా నేర్చుకుంటున్నాడు. అందుకు ప్రముఖ సీనియర్ నటుడు నాజర్ సహకారం అందించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి బడ్జెట్ సుమారుగా 1000 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు. కాలం దృష్ట్యా బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. షూటింగ్ ఎప్పుడు మొదలవుద్దో కూడా తెలియదు. ఇప్పటి నుండే ఈ సినిమా బిజినెస్ మొదలైపోయిందట. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమా కేవలం థియేట్రికల్ బిజినెస్ 2000 కోట్ల రూపాయలకు పైగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్ ఇలా నాన్ థియేట్రికల్ మొత్తం కలిపి మరో 1000 కోట్ల రూపాయలు అవుతుందని తెలుస్తోంది. ఆ నిర్మాత ఒప్పుకుంటే ఇప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభించడానికి బయ్యర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ నిర్మాతలకైతే ఆసక్తి లేదు. ఎందుకంటే సినిమా షూటింగ్ మొదలై ఒక్కొక్క ప్రమోషనల్ కంటెంట్ బయటకు వచ్చినప్పుడల్లా బిజినెస్ పెరుగుతూ ఉంటుంది. మంచి ఫ్యాన్సీ ఆఫర్ ఉంది కదా అని ఇప్పుడే ప్రారంభిస్తే నిర్మాతకి నష్టం. అందుకే ఇప్పట్లో ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలుపెట్టే ఉద్దేశం KS రామారావుకి లేదట. ఇలా ఉండగా ఈ సినిమాలో నటించబోయే నటుల గురించి రోజుకు ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో లీక్ అవుతోంది. ఇప్పటికే మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ ఇందులో విలన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అక్కినేని నాగార్జున కూడా ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రి పాత్ర పోషించబోతున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది మేకర్స్.